రైట్, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బిగ్ బ్రేకింగే కాదు, షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక కమ్యూనిస్టులకు సంబంధించిన ఒక లేఖ బయటకు వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఒక రకమైన అనిశ్చితి నెలకొన్నది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. రకరకాల ఆందోళనలతోటి తెలంగాణ రాష్ట్రం అయితే అట్టుడుకుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక సంచలన లేఖ అయితే సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. హైడ్రా కూల్చివేతలు అయితేనేమి, ఇటు ఆటో యూనియన్ల ధర్నాలు అయితేనేమి, గ్రూప్ 2 విద్యార్థుల ధర్నాలు అయితేనేమి, ఇట్లా రకరకాలుగా లేటెస్ట్గా లగచర్లలో కలెక్టర్ మీద జరిగిన దాడి విషయం అయితేనేమి, ఇట్లా ఒకటెనకొకటి ఆందోళన కలిగించే అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఒక లేఖ బయటకు వచ్చింది. మరి ఇది అఫీషియల్ సోర్సా కాదా అనేది మనకైతే సర్టిఫై చేయలేం. కానీ ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఇప్పటికిప్పుడే లేటెస్ట్గా చక్కర్లు కొడుతుంది జగన్ అధికార ప్రతినిధి అని చెప్పేసి చూడురి. సో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అని చెప్పేసి 14/11/2024 అని చెప్పేసి. సో అసలు ఈ లేఖలో ఏముంది, ఇది ఎవరిని ఉద్దేశించి రాశారు, ఇవి ఎవరి ఉద్దేశాలను పోలినట్టుగా ఉన్నాయి కూడా మనం చూద్దాం. సో పత్రికా ప్రకటన, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలం కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తోంది. సో పౌర ప్రాథమిక హక్కులను, జీవించే హక్కును కాలరాస్తోంది. రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు అని చెప్పేసి పేర్కొన్నారు. ఇంకా వీటితో పాటు హైదరాబాద్ను ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ చేయడానికే ప్రపంచ స్థాయి గ్లోబల్ హైదరాబాద్ నిర్మించే పేరుతో మూసీ నది సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, హైదరాబాద్లో అక్రమ కట్టడాల పేర్లతో రివర్ బెల్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాచరణ విభాగం హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రత్యేక విభాగాలను ఏర్పరిచి వాటికి విస్తృత అధికారులను కట్టబెట్టి బుల్డోజర్ల పాలనను కొనసాగిస్తున్నారు. సో వాళ్ళ యొక్క అభిప్రాయాలను వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా ఏం రాశారో చూద్దాం ఇంకా ముందుకి. సో అంటే మనం చెప్పినట్టుగా ఈ హైడ్రాకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించారు, మూసి సుందరీకరణకు సంబంధించి రివర్ బెడ్ ప్రక్షాళన అని చెప్పేసి, అట్లాగని బుల్డోజర్ పరిపాలన తీసుకొస్తారు అని చెప్పేసి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. వీటితో పాటు మూసీ నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, చారిత్రక కట్టడాలు నిర్మించడానికి దేశీయ విదేశీ కార్పొరేట్ల వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించాడు. మూసీ నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరును అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడం లేదు. పరిశ్రమల నుండి, నగరం నుండి వెలువడుతున్న వ్యర్థాలు, అనేక వ్యర్థ పదార్థాల నుండి ఏర్పడుతున్న కాలుష్యం, మురికి నీరు మూసీ నదిలో చేరుతున్నాయి. వాటి నివారణ చర్యలు నీటి శుద్ధి చేయకుండా వీటన్నిటికీ కారణం కేవలం మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బాధితులు చేస్తున్నారు. సో వీళ్ళు ఏమంటారు, ఫస్ట్ ఈ నీటిని శుద్ధీకరణ చేయాలి, వాటిని పరిశ్రమల నుంచి వచ్చే వేస్టేజ్ని అలా కలపకుండా చేయాలి. సో ఆ కాలుష్యానికి మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ముడిపెడుతూ వాళ్ళని బాధితులను చేస్తున్నట్టు. ఇంకా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన బడా వ్యక్తుల, సంస్థల పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మధ్యతరగతి పేద ప్రజలను అక్రమదారులుగా ప్రకటించారు. ఇంకా న్యాయపరమైన అనుమతులు పక్కన పెట్టి ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం కానీ, నోటీసులు కానీ ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్యపూర్వకంగా, ఆకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి సాధారణ ప్రజలు జీవించే హక్కును హరించే వేస్తున్నారు. సో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ నేవీ రాడార్ అంటే సో ఇది షార్ట్ ఫామ్లో చెప్పారు. నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించింది. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ్ ఫారెస్టు 2900 ఎకరాల భూమిని అప్పగించారు. సో ఈ నేవీ స్టేషన్కి. సో మొత్తంగా ఈ దాదాపు 1 సంవత్సర కాలంలో కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన దాని వైఫల్యాలు అని చెప్పేసి వీళ్ళ యాంగిల్లో చూడొచ్చు, లేదా వాళ్ళు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, లేకపోతే ఇంకేమంటారో వాళ్ళు. సో కొన్ని చేంజెస్ చేస్తున్నామని వాళ్ళు అంటారు. సో వీళ్ళ యాంగిల్లో 2900 ఎకరాల భూమిని అప్పగించారు. దీనితో సహజ సిద్ధమైన అనంతగిరి కొండలున్న రిజర్వ్ ఫారెస్ట్ ధ్వంసమవుతోంది. అడవిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు.
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీని నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు. భూములు కోల్పోతున్న రైతుల జీవన మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజల మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు. ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ప్రజోద్యమాన్ని అణిచివేయడానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయుని విధుల నుండి సస్పెండ్ చేసిరు. సో చాలా విషయాలు ప్రస్తావించారు. వీళ్ళు ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వం అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంలో విప్లవకారులపై ఫాసిస్టు దాడులకు పూనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి నల్లమారి అశోక్ను, అదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామం వద్ద 6 విప్లవకారులను పాశవికంగా హత్యలు చేశారు. సో వీళ్ళు ఇంకా మనం ఇప్పటిదాకా చూసినటువంటి ఇవన్నీ లగచర్ల ఘటన కానీ, మూసి కానీ, లేకపోతే ఇంకోటి కానీ మనం అన్నీ చూసినాం. కానీ ఈ మావోయిస్టులకు సైడ్ సంబంధించి కూడా విప్లవకారులు, సో మావోయిస్టులు అనరాదు కానీ విప్లవకారులకు సంబంధించి కూడా కొన్ని అంశాలు వీళ్ళు ప్రస్తావించారు. కొన్ని గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించారట, వాళ్ళని పాశవికంగా హత్యలు చేస్తున్నారట. సో నల్లమారి అశోక్ను, అదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామం వద్ద 6 విప్లవకారులను పాశవికంగా హత్యలు చేశారట. నేడు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనో బాధ్యతారాహిత్యం వల్లనో జరుగుతున్నది కాదు. ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్ల లాభాల కోసం కొమ్ము కాస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని నమ్మిన బంటనాన్ని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారి పెట్టుబడులలో వాటా పెద్ద మొత్తంలో కమిషన్లు పొందుతున్నాడు. ప్రజలారా, ఇంకా ఏం చెప్తారు, చివరిగా సందేశం ఇస్తారు. ప్రజలారా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక పాశవిక పాలనను ఖండించండి. అక్రమ కట్టడాలు, మూసినది ప్రక్షాళన పేర్లతో మధ్యతరగతి పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న నేవీ రాడార్ స్టేషన్ను, ఫార్మాసిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీరోచితంగా మిలిటెంట్ ఉద్యమాలను చేపట్టండి. ఇట్లు జగన్ అధికార ప్రతినిధి అని చెప్పేసింది. సో ఇలా మనం చెప్తూనే ఉన్నాం, చాలా అంటే చాలా అంశాలు కూడా కాంగ్రెస్ అధికారం చేపట్టిన డే 1 నుంచి జరిగిన అన్ని అంశాలను కూడా వీళ్ళు ఇలా ప్రస్తావించారు. వాటితో పాటు ఈ ఏదైతే విప్లవకారులరో వాళ్ళని కూడా అణిచివేసే ధోరణిలో ఈ ప్రభుత్వం పోతుంది. కార్పొరేట్లకే అన్నీ కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. కార్పొరేట్ల నుంచి దండిగా వాటాలను తీసుకుంటున్న రేవంత్ రెడ్డి అని కూడా దీంట్లో ఆరోపించారు. సో మొత్తంగా ఇదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర కమిటీ అని చెప్పేసి అయితే ఆ పేరుతోటైతే దీని ప్రకటన విడుదలైంది. మరి ఇది అఫీషియల్ సోర్సా లేదా అనేది మాత్రం మనకైతే క్లారిటీ లేదు. బట్ దీంట్లో చాలా అంశాలు ప్రస్తావించారు కాబట్టి మీ ముందు పెడుతున్నా. సో ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఓవైపు రైతుల ఉద్యమాలు, మరోవైపు విద్యార్థుల ఉద్యమాలు, ఇట్లా రకరకాల ఉద్యమాలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు ఉద్యమాలు చేసుకునే స్వేచ్ఛ ఉందని ఆనందపడాలా, మరోవైపు వెనువెంటనే ఒకదానికొకటి ఈ అల్లర్లతోటి, ఈ ఆందోళనతోటి రాష్ట్రంలో ఒక రకమైన అశాంతి నెలకొందని బాధపడాలన్న అర్థం కాని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతుందా, లేదా ఇంటెన్షనల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లాంటి వాటిలలో పార్టిసిపేట్ చేస్తుండా? సో అవన్నీ నిజాలు తేలాల్సింది. సో ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా, ఆ నిజం నిలకడ మీద ఎంతవరకు తేలుతుంది? సో నిజాలు ఏందో కూడా మనం కాలమే దానికి సమాధానం చెప్పాలి. సో స్టే ట్యూన్. సామాన్య చేతుల బ్రహ్మాస్త్రం, విజయశ్రీ వార్త. నేను బిలమేష్ పోతరాజు.